బాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గానీ ఆయనకు సంబంధించిన డేటింగ్ వార్తలు గానీ ఏమైనా వస్తే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఏ వార్త వస్తుందా, మా హీరో ఎప్పుడు పెళ్లి పెట్లెక్కుతాడా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అసలు ఏ అప్డేట్ ఇవ్వడం లేదు. సినిమాలు మాత్రం వరుస పెట్టి చేస్తున్నాడు. ప్రభాస్ చేతిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. ఇండియాలో ఏ స్టార్ హీరో చేతిలో అన్ని సినిమాలు లేవు. అన్నీ కూడా భారీ ప్రాజెక్టులే. ఫ్యాన్స్ ఊహించని అప్డేట్స్ ఇస్తూ వాళ్ళని ఖుషి చేస్తున్నాడు. కానీ పెళ్లి గురించి మాత్రం అసలు ఏ న్యూస్ ఇవ్వడం లేదు. రీసెంట్ గా హోమ్లీ నుంచి వచ్చిన ఓ న్యూస్ చూసి పెళ్లి లేదులే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు కూడా. వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి రాజసాబ్, ఫౌజీ సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఆ తర్వాత సలార్ స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. అంటే 2026లో సలార్ 2 స్పిరిట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత కల్కి 2, ప్రశాంత్ నీల్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఈ మధ్యలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేసిన భక్త కన్నప్ప ఉంది. ఇక 2028లో కూడా ప్రభాస్ నుంచి ఓ సినిమా లైన్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. దాని గురించి హోమ్లీ క్లారిటీ కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రభాస్ ఏజ్ 45 ఏళ్లు. 2028కి 48 వస్తాయి. ఇప్పటికే ఏజ్ మీద పడిపోతుంది. దీనితో ఫ్యాన్స్ వెయిటింగ్ పెరిగిపోతుంది. దాదాపు 7 ఏళ్ల నుంచి ప్రభాస్ పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. పెళ్లి మాత్రం జరగడం లేదని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని ఎదురు చూశారు. కానీ సాహో సినిమా తర్వాత అన్నారు. ఈ టైంలో ఓ 2 హీరోయిన్ల పేర్లు వచ్చాయి. కానీ ప్రభాస్ పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ఇప్పుడు వచ్చిన ఓ న్యూస్ తో పెళ్లి పక్కా అంటూ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకుంటున్నారు కూడా. ఆ న్యూస్ ఏంటి అంటే, తన క్లోజ్ ఫ్రెండ్ స్వీటీ, అనుష్క వర్క్ చేస్తున్న ఘాటి మూవీ సెట్స్ కి ప్రభాస్ వెళ్లాడు. వీళ్ళిద్దరూ తరచుగా కలుస్తూనే ఉంటారు. కానీ హడావిడిగా ప్రభాస్ వెళ్లడం వెనుక కారణం ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. ఇక గతంలో బాగమతి మూవీ సెట్ లో కూడా వీళ్ళు కలిశారు. దీనితో అసలు ప్రభాస్ ఘాటి సినిమాలో నటిస్తున్నాడా, లేక వెళ్లడానికి ఏదైనా కారణం ఉందా అనేది క్లారిటీ రావడం లేదు.